లేదు మీతో కొంచెం ఫ్రీగా టైం తీసుకొని మీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే ఈరోజు ఇలా మీ అందరిని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను కలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి ప్రభంజనం వెయిట్ అక్కడ తగ్గుతామండి. ఎవరైనా తగ్గుతారు అంటే బికాస్ బిగ్ బాస్ అనేది నిజంగా చెప్తున్నా మనల్ని మనం మార్చుకోవడానికి మనలో ఉన్న క్వాలిటీస్ బయట పెట్టుకోవడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ అండి. అది కోట్లలో కొంతమందికి మాత్రమే వస్తుంది. అలా నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ బయటకు వచ్చిన తర్వాత మీ అందరూ ప్రేమ మీ అందరూ అభిమానం చూసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను తీసుకున్న స్టెప్ కరెక్ట్ అని నాకు అనిపించింది. సో మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ చూసిన తర్వాతే ఓకే మనం సాధించాం లోపలికి వెళ్ళి అని చెప్పేసి ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, అంటే మీరు ప్రతి ఒక్కరు నా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మీరు చేసే మెసేజ్ అవన్నీ చూస్తే అబ్బా ఏంటో బాబు ఇంత సంపాదించుకున్నామా బిగ్ బాస్కి వెళ్ళి, ఇంత ప్రేమను సాధించుకున్నామా అనే ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సపరేట్ జోనర్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సపరేట్ జోనర్లో ఆడుతూ ఉంటారు. సో నా క్వాలిటీ ఏంటంటే నేను నవ్వించాలి, జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అనే పర్పస్ మీద నేను వెళ్ళడం జరిగింది. సో అది 100% నేను ఫుల్ఫిల్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత మీ అందరు చేసే మెసేజ్లు కానివ్వండి, మీరు ఇచ్చే అభిమానం కానివ్వండి, అవన్నీ చూస్తే ఓకే మనం వెళ్ళినందుకు ఒక ఎంటర్టైనర్గా మీ అందరిని ఎంటర్టైన్ చేశాను, నవ్వించాను అని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అండి. బిగ్ బాస్ అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్, చూసే మీకు మంచి ఎక్స్పీరియన్స్, లోపల ఉన్న మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ని పర్టికులర్గా ఈ సీజన్ని అంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత ఏం చేంజ్ వచ్చింది? బిగ్ బాస్లో అంటే మనం చాలామంది అనుకుంటారు బిగ్ బాస్లో వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అలా 105 రోజులు యాక్టింగ్ చేయడం ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉంటాయి. వీడు యాక్టింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే బిగ్ బాస్ వాడికి వేరే పరీక్ష కూడా పెడతాడు. సో అట్లా మనం ఏంటి, మన ఒరిజినాలిటీ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి జనాలకు తెలిసేలా చేసేదే బిగ్ బాస్. సో